వైసీపీ శాసనసభ్యులు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు సాధించలేక వెనుకబడ్డ వారిని మార్పు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం, మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షులు పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు టికెట్ నిరాకరిస్తూ పెనుగొండ స్థానంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఉషశ్రీకి పెనుగొండ టికెట్ కేటాయించడంపై గోరంట్ల మండలంలోని శంకర్ నారాయణ వర్గీయుల్లో అసంతృప్తి మొదలైంది. పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్ల, రోధం మండల నాయకులు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోవాలని వ్యతిరేక గాళం వినిపించడం శంకర్ నారాయణ చాణుక్య ఊహంలా ఉందని పలువురి మధ్య చర్చ సాగుతోంది. ప్రధానంగా మా ప్రియతమ నేత మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుని మంత్రి పదవి లాక్కున్న వ్యక్తికి మళ్లీ మా నేత ఎమ్మెల్యే టికెట్ సైతం లాక్కోవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదనతో పాటు 20 ఏళ్లుగా మా నేత పార్టీ కోసం చాలా చేశారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదేమైనా మంత్రి ఉషశ్రీ నేను పెనుగొండ నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ఆమె రాకపై సొంత పార్టీలో ఇంత వ్యతిరేకత రావడం పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సమావేశం జరుగుతుంది. గతంలో 2014లో ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ నేను ఇవ్వడానికి సిద్ధం. తర్వాత మా నాయకులందరూ ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి అందరూ రాజీనామాకు సిద్ధపడి మేము నిర్ణయం తీసుకుంటున్నాం. నియోజకవర్గంలో ఉన్న 81 పంచాయతీల్లో ప్రతి ఊరు, ప్రతి గడప జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుగుతూ ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో మన పార్టీ వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్న కార్యకర్త నాయకుడు ఎవరు అని క్షుణ్ణంగా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు పోటీ చేయాలి, నువ్వైతేనే సరైన అభ్యర్థి వారు మాట్లాడుకోకుండా ఆ రోజు పెనుగొండకు వచ్చి పోటీ చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ హవాలో తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కట్టుకుని పార్టీ పెద్దల దగ్గర వాపోయి ప్రత్యేకంగా రెడ్డి కులానికి వ్యతిరేకి, రెడ్డి కులస్తులందరినీ అణగదొక్కుతున్నాడు. అసమ్మతి భారీ స్థాయిలో మీటింగులు పెట్టి వాళ్ళ ఆవేదన వెల్లపుచ్చడం జరిగింది. అలాంటి ఆమెను తీసుకొచ్చి సౌమ్యుడు, వివాదరహితుడు, మంచివాణిగా గుర్తింపు పొందినటువంటి శంకరనారాయణ స్థానంలో పెడితే మన పరిస్థితి ఏమిటి? అంటే మేము అని చెప్పేసి ఇంత జనాభా కలవడం జరిగింది. మరి ఖచ్చితంగా మీరు పెనుగొండ ఇన్ఛార్జ్ గా ఉషశ్రీ మేడం గారు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి విన్నవిస్తున్నాం. పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ శంకరనారాయణ అన్నకే ఇవ్వాలి. ఇది శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం. జై జగన్, జై జగన్. కావాలి, కావాలి, కావాలి. వద్దు, 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 వద్దు. కావాలి, 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 కావాలి. జై శంకరన్న. ఉషశ్రీ వద్దు, ఉషశ్రీ వద్దు, ఉషశ్రీ వద్దు, ఉషశ్రీ వద్దు, శంకరన్న వద్దు. నాయకత్వం, నాయకత్వం, జై జగన్. ఉషాజన్ వద్దు, ఉషాజన్ వద్దు, ఉషాజన్ వద్దు, శంకరన్న వద్దు. జై జగన్, జై జగన్. శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం. ఉషాశ్రీ వద్దు, శంకరన్న ముద్దు. ఉషాశ్రీ వద్దు, శంకరన్న ముద్దు. ఈ కాన్సెప్ట్ మనం మాట్లాడుతున్నాం. ఈరోజు నిన్నటి నుంచి ప్రచారం జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నీ మేము గమనించి ఈరోజు పెనుగొండ కౌన్సిల్ తరఫున మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పెట్టాల మైనార్టీ నాయకుల తరఫున మేము ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఉషాశ్రీ ఎవరో కూడా మాకు తెలియదు. ఉషాశ్రీని పెనుగొండ పట్టణంలో పెనుగొండ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా క్యాండిడేట్ అని ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతటికీ సమంజసం కాదు. అందువలన ఎందుకంటే మన శంకరన్న 2014 నుంచి పెనుగొండ పట్టణంలో, పెనుగొండ అడ్డాలో
వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయడం జరిగింది. అప్పటి నుంచి 2014లో ఓడిపోయిన తర్వాత నుంచి పెనుకొండ పట్టణంలో మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, నాయకుల్ని ప్రతి ఒక్కరికి సమన్వయం చేసుకుంటూ, కలుపుకుంటూ, వాళ్ళకి ఆపదలో ఉండే వాళ్ళకి అందరినీ ఆదుకుంటూ ఈ మన నాయకులు, కార్యకర్తలు అంతా టోటల్ దిగ్బంధంలో ఉన్నారు. అలా ఏమన్నా జరిగితే మొన్న ఏం చేయాలా ఏమనేది మనం అంతా కూర్చొని మాట్లాడుకొని పెనుకొండ కార్యకర్తలు, పెనుకొండ కాన్స్టిట్యున్సీ నాయకులంతా దీనిపైన మనం ఆలోచించి మీ మీడియా దృష్టికి తీసుకొని వస్తామని తెలియజేస్తున్నాం. మేము అడిగింది మేము చెప్పేది మంత్రిగా కూడా అయినా ఇప్పుడు కూడా మేము చేసుకుంటాము. వేరే నాయకులు చాలామంది మేము చూసినాం. నాకు రాజకీయము, నాకు ఓటు హక్కు వచ్చినప్పుడు చూసినాము. గెలిచే వరకు ఎలక్షన్ అప్పుడు ఉన్నారు, ఎలక్షన్ తర్వాత పారిపోయినారు. మా శంకర్ అట్లా పారిపోలేదు. అందుకని జగనన్న మా శంకర్ అన్నకి మీరు ఓటు సీట్ ఇవ్వాల, మేము గెలిపించుకుంటాము. మేము గెలిపించుకొని మీకు కానుకగా పెనుకొండ సీట్ మరోసారి కానుకగా ఇచ్చి మేము గెలిపించుకుంటాం, మేము నిరూపించుకుంటాము. పెద్దరెడ్డి రామచంద్ర మీకు కూడా దండం పెడతా ఉన్నాము. మా శంకర్ అన్న తప్ప వేరే వాళ్ళకి సీట్ విశాచరిచారు అంటారు. ఈ జిల్లాకంతా మంత్రి కదా, ఆంధ్రప్రదేశ్కే మంత్రి. వాళ్ళ జిల్లాలో పెనుగొండలో పోతే ఒక్కరోజు నిలబెట్టి ఒక కార్యకర్తలకి మాట్లాడి పాపాన్ని పోయిన ఉషాచరించారని మేము ఎప్పుడు చూడలేదు. ఆమె ముఖం కూడా వాల్ పోస్టులో, టీవీలో తప్ప రియల్గా ఏ ఒక్కరోజు వచ్చి ఐబీలో అరే పెనుగొండ మంత్రి, నేను మంత్రి కదా ఆంధ్రప్రదేశ్కి, పెనుగొండలో ఉన్నారు కదా కార్యకర్తలు, నేను మాట్లాడాలని ఏ కార్యకర్తకి ఈ రోజుకి మాట్లాడిన పాపని ఉషాచరణ్ గారు పోలేదు. అందుకని మాకు అవసరం లేదు. ఉషాచరణ్ వద్దు, శంకర్ అన్న ముద్దు. జై జగన్, జై జగన్, శంకర్ అన్న నాయకత్వం, శంకర్ అన్న నాయకత్వం.